హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అగైన్ ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. సో ఇక ముచ్చట ఏంటంటే రీసెంట్గా 1 month బ్యాక్ ఆర్ సంథింగ్ 25 days బ్యాక్ 1 month తీసుకోండి, లండన్ టవర్ బ్రిడ్జ్ అనేది పెట్టిండనమాట. ఇక్కడ మన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఉంది కదా, అక్కడ రీల్స్ చూసి ఎగ్జైట్మెంట్తో పోయినా నేను కూడా. ఎందుకు అట్లా హైప్ ఇస్తారో ఏమో జనాలకి, అసలు అర్థమే కాదు నాకు. వర్త్ అస్సలు అనిపించలేదు నాకు. బై ద వే ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 rupees. వీక్ డేస్ కూడా ఓపెన్ ఉంటుంది. అండ్ టైమింగ్ వచ్చేసి 3 PM టు ఆఫ్టర్నూన్ 3 PM టు అరౌండ్ 10 PM ఆర్ 11 PM. బట్ దీనికంటే దాని పక్కన స్నో వరల్డ్ అని ఇంకోటి ఉందంట, అదొకటి ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ అని నా సజెషన్. ఏం చేసిండో ఏమో వీడైతే అసలు అర్థం కాలేదు. ఏదో షెడ్ లాగా వేసి దాంట్లో 3D వాల్ పేపర్స్ అక్కడిక్కడ పెట్టి ఇట్లా డెకరేషన్ లాగా చేసి లైట్స్, డిస్కో లైట్స్ లాగా పెట్టి డెకార్ చేసి పెట్టిండు అంతే. అండ్ కార్పెట్ వేసిండు. ఇవన్నీ 3D వాల్ పేపర్స్ మనం కొనుక్కోలేకనా మనం చూడలేకనా బయట అనిపించింది నాకైతే. లండన్ బ్రిడ్జ్ చూడాలి అనుకుంటే మాత్రం బయటనే మీకు సెటప్ కనిపిస్తుంది. ఆడికి బయట నుంచి బయట ఒక ఫోటో బూమరాంగ్ అట్లా తీసుకొని వెళ్ళిపోతే బెటర్ అనమాట, బెస్ట్ ఆప్షన్ అది. లోపల అయితే గిట్లనే ఉంది. అండ్ ఇదంతా పక్కన అనమాట. ఇది లండన్ స్ట్రీట్ లాగా సెట్ చేసిండు. లండన్ స్ట్రీట్స్ అంటే లండన్ స్ట్రీట్స్ ఎట్లుంటాయి, స్ట్రీట్లలో ఏమేమి ఉంటాయి, లైక్ గ్రాసరీ స్టోర్స్, జనరల్ స్టోర్స్, ఐస్ క్రీమ్ స్టోర్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ పార్లర్స్ లాగా అట్లాంటివి. అండ్ పార్క్ లాగా కూర్చునే సీటింగ్ లాగా సెటప్స్, చైర్స్ వేసేసిండు. అది అనేది టెలిఫోనిక్ బూత్. జనాలు అడిగి ఎగబడ్డారు ఇన్ ద సెన్స్ పెద్ద జనాలు కూడా ఏం లేకుండే, ఉన్న కాడికైతే మస్తు ఎగబడ్డారు. ఆ ఫోన్ కింద పెట్టడం కంటే ఒక టేబుల్ అన్నీ వేసి పెట్టలేడు అనిపించింది నాకు. ఇదంతా లండన్ స్ట్రీట్. వాటర్ ఎందుకు ఉన్నాయి అంటే పైన వాన నీళ్ళు అనేవి కింద పడుతున్నాయి అనమాట. మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది. ఇది 360 degrees ఏడ చూసినా కామన్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ మనం ఇంట్లో దావత్లో అయితే కూడా అదొక అట్రాక్షన్ లాగా పెట్టించుకుంటున్నాం. ఈయన ఏందో దొబ్బుతున్నాడు బండిని, ఐస్ క్రీమ్ బండిని. ఇదేమో నార్మల్ మనకు బయట కూడా ఇట్లా కనిపిస్తాయి, హార్ట్ షేప్స్ థర్మాకోల్తో సెట్ చేసి ఎట్లా పెట్టిండనమాట. ఇవన్నీ కింద కార్పెట్లు పచ్చి ఉండే, మొత్తం వాటర్ పైనుంచి లీకేజ్ అయ్యి కింద పడ్డాయి. చూస్తే మీకు కనిపిస్తుంది అనుకుంటా వాటర్. అది ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా ఫోటోలు తీసేటోళ్ళని తీసుకపోతే మాత్రం మీకు మంచి పిక్చర్స్ వస్తాయి. లైక్ రియాలిటీగా తీయాలన్నమాట. 3D వాల్ పేపర్స్ అయినా అట్లాంటి వాళ్ళకి పెట్టిన ఎంట్రీ టికెట్కి పెట్టిన 100 rupees వర్త్ చేయాలనుకుంటే మంచి పిక్చర్స్ తీసుకోండి అనమాట. ఇది లాస్ట్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ వే ఉంటుంది అనమాట. ఎగ్జిట్లో మనకేంది అంటే అట్రాక్షన్ కోసం స్టాల్స్ పెట్టిండబ్బా. అసలు పిల్లలను తీసుకపోతే మాత్రం ఇంక అంతే చేసి కొనిచ్చుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఏ చూసినా అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి. అండ్ ఇది రిఫ్లెక్ట్ లాగా పడుతుంది పైన ఆకాశం, బర్డ్స్ ఫ్లయింగ్ లాగా. అదే ఎగ్జిట్లో స్టాల్స్ పెట్టిండు. లైక్ జ్యువెలరీ ఐటమ్స్ కానీ, బెడ్షీట్స్ మనకు నార్మల్గా ఎగ్జిబిషన్లో దొరుకుతాయి కదా అట్లాంటివి. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం ఏదో ఒకటైతే ఇంటికి తీసుకెళ్తాం. ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇట్లా ట్రై చేయాల్సినవి పక్కా. ఇది నేను ఇక్కడ బయట చూడలేను అన్నట్టయితే ఏం లేకుండా అన్నీ బయట మనకు కామన్గా దొరుకుతాయి కదా అవి. కాకపోతే ఇక్కడ ఎగ్జిబిషన్ కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అది పికిల్ స్టాల్, హోమ్ మేడ్ పికిల్స్ అంట. దాని పక్కన ఇట్లా హంటర్ హౌస్ లాగా పెట్టిండు. ఇంత చిన్న స్పేస్లోనే అంత సెట్ చేసిందంటే లైక్ గ్రేటే. ఇదంతా ఓపెన్ బ్యాక్ పెట్టేసి జైంట్ వీల్, కొలంబస్ అట్లాంటివి పెట్టిండు, స్లైడర్స్. వీడియో చూసిన తర్వాత కూడా నీకు వెళ్ళాలి అని ఉంటే మాత్రం గో అహెడ్. 100 రూపాయలే కదా, ఏం కాదు, పోతే కానీ మంచి పిక్చర్స్ మాత్రం తీసుకోండి 3D వాల్ పేపర్స్ దగ్గర. ఇదంతా ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ వ్యూ. ఆఫ్ కోర్స్ ఎన్నిసార్లు చూసినా ట్యాంక్ బండ్ ఒక రిఫ్రెష్మెంట్ అనమాట మన హైదరాబాదీస్కి. ఎంత రిఫ్రెష్మెంట్ అయినా మళ్ళీ తిరిగి వచ్చి అదే ఏమంటారు ట్రాఫిక్లో పడతాం చూడు, అదొకటి హారబుల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.